నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శక్తిమాత క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం లోవా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఆదిపరాశక్తికి ఒక అంశగా విరాజిల్లుతున్న ఈ తలుపులమ్మ అమ్మవారి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరాంకుశోజ్వల అంటూ తలుపులమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం తలుపులమ్మ లోవా. సుందర ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవి మధ్య ఈ దివ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ అలరారుతుంది. భక్తులచే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆవిష్కరించే ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి తుని వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడ నుంచి ఈ దివ్యాలయానికి బస్సులో చేరుకోవచ్చు. ఉత్తర కోస్తా జిల్లా ప్రజల ఇలవెల్పుగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న ఈ తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకునే మార్గం మనోహరమైన దృశ్యాలెన్నిటినో ఆవిష్కరిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, పంట పొలాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తుల హృదయాలను ఆహ్లాదపరుస్తాయి. జాతీయ రహదారికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలుపులమ్మ ఆలయానికి ప్రధాన ద్వారాన్ని జాతీయ రహదారి పక్కగానే నిర్మించారు. దీనికి పక్కగా అధునాతనంగా నిర్మించిన అమ్మవారి ఆలయం ఒకటి దర్శనమిస్తుంది. భక్తులచే నిర్మించబడిన ఈ ఆలయంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారు దివ్యమైన తేజస్సుతో శిలారూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కొండమీద కొలువైన అమ్మవారిని నేరుగా దర్శించుకోలేని భక్తులు జాతీయ రహదారి పక్కనున్న ఈ అధునాతన ఆలయంలోని తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. మహిమాన్వితమైన ఆదిపరాశక్తి అనేక అంశాలతో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకపావనిగా అవతరించింది. దుర్గా, జగదాంబ, చండి, కాళిక, కాత్యాయని, చాముండి, వైష్ణవి లాంటి అనేక అంశాలతో ఆవిర్భవించి సర్వసృష్టి శక్తిమయం అని నిరూపించింది. అలా ఆదిశక్తికి మరో అంశంగా చెప్పబడుతోన్న తలుపులమ్మ అమ్మవారు భక్తులకు సిరులనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్న భక్తులు అక్కడి ప్రశాంత మనోహరమైన దృశ్యాలను వీక్షించి మైమరచిపోతారు. దట్టమైన అడవిలో కొండల మీద ఉన్న అమ్మవారి ఆలయానికి భక్తి శ్రద్ధలతో బయలుదేరుతారు. ఇక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి వచ్చే భక్తులలో భయాన్ని పోగొట్టి
తీర్థయాత్ర సందర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి కష్టాలు రాకుండా కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఉన్న లోవ క్షేత్రం ప్రకృతి అందాల నడుమ దట్టమైన అడవిలో ఉంటుంది. పూర్వం ఈ క్షేత్రాన్ని లోయ అని పిలిచేవారట. కాలక్రమంలో అదే లోవగా ఖ్యాతికెక్కింది. ఈ క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తలుపులమ్మ అమ్మవారు కొలువైన లోవ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా అమ్మవారికి తలనీలాలను భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారు. లోవా దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని కళ్యాణకట్టకు చేరుకుంటారు. తలుపులమ్మ అమ్మవారి ఆశీస్సులతో తమ కోర్కెలు తీరిన భక్తులు ఇక్కడ అమ్మవారికి తమ తలనీలాలు సమర్పించుకొని అమ్మవారి పట్ల తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. తలనీలాలను సమర్పించుకున్న భక్తులు అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన పంపుల కింద స్నానాలు చేసి ఓం తలుపులమ్మ మాతయే నమః అంటూ ప్రధానాలయ ప్రాంగణంలోకి వస్తారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండి ఓ సందడి వాతావరణాన్ని ఆవిష్కరించే ఈ ఆలయ ప్రాంగణంలోని దుకాణాలలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. ఓ శక్తిలోకాన్ని తలపించే ఈ ప్రాంగణంలో అమ్మవారిని స్మరించుకుంటూ ముందుకి కదులుతారు. తలుపులమ్మ అమ్మవారి ఆలయం కొండ మీద దర్శనమిస్తుంది. ఈ కొండ మీదకు వెళ్లడానికి విధిగా మెట్లను నిర్మించారు. భక్తులు ఈ మెట్ల మీదుగానే కొండ మీదకు చేరుకుంటారు. మెట్ల మీదుగా ఆలయానికి చేరుకోలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ఘాట్ రోడ్ను నిర్మించారు. ఈ ద్వారం గుండా వివిధ వాహనాల్లో అమ్మవారి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. स्मरामि ललितावदनारविन्दम् बिम्बाधरं पृथुलमौक्तिकशोभिनासम् आकर्णदीर्घनयनं मणिकुण्डलाढ्यं मन्दस्मितं मृदुमदोज्ज्वलफालदेशम्